బైబిల్ మారిపోయిందని, అసలు ఒరిజినల్ టెక్స్ట్ అంటూ లేదని, మనుషులు వాళ్ళకి నచ్చినట్లుగా మార్చేశారని ఎక్కడో ఒక చోట మనం కూడా వినే ఉంటాం. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక పురాతనమైనటువంటి స్క్రోల్, ఆ వాదన మొత్తాన్ని కూడా ఒకే దెబ్బతో కూల్చేస్తుంది. ఇమాజిన్ దిస్. మీరు ఒక పాత లైబ్రరీకి వెళ్ళారు. అక్కడ మీకు ఒక 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక డైరీ దొరికింది. అందులో ఈ రోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో పక్కాగా రాసుంది. హౌ క్రేజీ వుడ్ దట్ బి? ఇలాంటి ఒక రియల్ లైఫ్ మిరకల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ ఐజయా స్క్రోల్. ఈ ఐజయా స్క్రోల్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ స్క్రోల్ని పబ్లిక్ వ్యూ కోసం అందుబాటులో ఉంచారు. అంటే ఎవరైనా దీన్ని చూడొచ్చు, స్టడీ చేయొచ్చు, పరిశీలించవచ్చు. చాలామంది, ఎస్పెషల్లీ మన ముస్లిం ఫ్రెండ్స్ కానీ, నాస్తికులు కానీ, ఈ మధ్య కాలంలో కొందరు హైందవ సహోదరులు కూడా ఒక కామన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అదేంటంటే బైబిల్ మారిపోయింది, అసలు ఒరిజినల్ టెక్స్టే లేదు అని, మనుషులు వాళ్ళకు నచ్చినట్లుగా మార్చేశారు అని. బట్ మనకు లభ్యమైనటువంటి ద గ్రేట్ ఐజయా స్క్రోల్ ఆ వాదనలన్నింటికి కూడా ఒక గట్టి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇది కేవలం ఒక పురాతనమైనటువంటి పుస్తకం మాత్రమే కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఏ విధంగా అయితే బైబిల్ టెక్స్ట్ అనేది చాలా జాగ్రత్తగా భద్రపరచబడిందో చూపించడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ స్క్రోల్ ఎక్కడ దొరికింది, దాని హిస్టరీ ఏంటి, దాన్ని ఎలా భద్రపరిచారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఉన్నటువంటి మెస్సియానిక్ ప్రాఫెసీస్, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు ఏంటో కూడా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గో బ్యాక్ టు ది ఇయర్ 1947. లొకేషన్ కుమ్రాన్ కేవ్స్, డెడ్ సీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎడారి ప్రాంతం. అక్కడ ఒక బెడూయిన్ షెపర్డ్ బాయ్, అంటే మేకలు కాసే వ్యక్తి, తన తప్పిపోయిన మేక కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక గుహ కనిపించింది. ఇంతకీ లోపల ఏముందా అని చూడడానికి ఒక రాయి విసిరాడు. అప్పుడే లోపల ఒక కుండ పగిలినట్లుగా శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద మట్టి కుండలు. ఆ కుండల లోపల ఏమున్నాయో తెలుసా? ప్రాచీన కాలపు చర్మపు చుట్టలు, అంటే పెపైరస్ అండ్ లెదర్ స్క్రాల్స్. ఆ క్షణంలో వాళ్ళకి తెలియదు కానీ దే హవ్ జస్ట్ మేడ్ ద గ్రేటెస్ట్ ఆర్కియాలజికల్ డిస్కవరీ ఆఫ్ ద 20th century, ద డెడ్ సీ స్క్రోల్స్. ఈ స్క్రోల్స్ అన్నింటికంటే ప్రాముఖ్యమైనది లేదా పూర్తి స్థాయిలో లభ్యమైనటువంటిది ద గ్రేట్ ఐజయా స్క్రోల్. ఇప్పుడు దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా దాని టైం లైన్ తెలుసుకోవాలి. సైంటిస్టులు ఈ స్క్రోల్స్ పైన చేస్తున్నటువంటి కార్బన్ డేటింగ్ అండ్ పేలియోగ్రాఫిక్ టెస్ట్ల ఆధారంగా ఈ స్క్రోల్ వచ్చేసి దాదాపు క్రీస్తు పూర్వం 150వ కాలానికి చెందిందిగా గుర్తించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మనిషిగా అడుగుపెట్టక మునుపే దాదాపుగా 150 సంవత్సరాల క్రితం ఈ స్క్రోల్ రాయబడింది. ఇది రాసింది ఎవరు అంటే ఎస్సీన్స్ అనేటువంటి ఒక యూదుల సమూహం. ఈ ఎస్సీన్స్ గ్రూప్కి చెందిన వాళ్ళు జనరల్ పబ్లిక్కి దూరంగా ఎడారి ప్రాంతంలో నివసిస్తూ దేవుని వాక్యాన్ని అత్యంత జాగ్రత్తగా కాపీ చేస్తూ జీవించేవాళ్ళు. వీళ్ళనే కుమ్రాన్ కమ్యూనిటీ అని కూడా అంటారు. వీళ్ళు రాసినటువంటి స్క్రోల్స్ దాదాపుగా 2000 సంవత్సరాల పాటు అవే గుహల్లో దాగుండిపోయాయి. ఎడారి ప్రాంతంలోని పొడి వాతావరణం వల్ల అవి దాదాపుగా చెడిపోకుండా అలాగే నిలిచిపోయాయి. ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరకు వద్దాం. ఈ స్క్రోల్స్ ఇంతకీ ఎందుకు అంత ముఖ్యమైనవి? చాలా మంది క్రిటిక్స్, ఎస్పెషల్లీ ఇస్లాం కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎప్పటి నుండో ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే తెహరీఫ్, అంటే బైబిల్ కరప్ట్ అయిపోయిందని, తర్వాత కాలంలో మారిపోయింది అని. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత కింగ్స్ కానీ, పోప్స్ కానీ, చర్చ్ నాయకులు కానీ వర్సెస్ని మార్చేశారు అనేటువంటిది వీడి వాదన. 1947 కంటే ముందు మన దగ్గర ఉన్నటువంటి ఓల్డెస్ట్ కంప్లీట్ హీబ్రూ టెక్స్ట్ వచ్చేసి అలెప్పో కోడెక్స్ అండ్ లెనిన్గ్రాడ్ కోడెక్స్ వచ్చేసి క్రీస్తు శకం దాదాపు 900 నుండి 1000 సంవత్సరాల కాలానికి చెందినవి. అందుకే క్రిటిక్స్ ఏమనేవాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి ఇప్పుడు మనకు లభ్యమైనటువంటి ఈ కోడెక్స్ కాలానికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో టెక్స్ట్ని, వర్సెస్ని మార్చేశారు అని. బట్ దెన్ 1947లో దేవుడు ప్రపంచం మొత్తానికి ఒక సమాధానాన్ని చూపించాడు. ద గ్రేట్ ఐజయా స్క్రోల్ అనేది బయటపడింది. అయితే స్కాలర్స్ ఏం చేశారంటే క్రీస్తు పూర్వం 150 కాలానికి చెందినటువంటి ఈ స్క్రోల్ని 1000 AD నాటి మాసోరిటిక్ టెక్స్ట్తో వర్డ్స్ బై వర్డ్స్ పోల్చారు. గెస్ వాట్? అబవ్ 95% టెక్స్ట్ మ్యాచ్ అయింది. మరి మిగిలిన చిన్న డిఫరెన్సెస్ ఏంటంటే కేవలం స్పెల్లింగ్ వేరియేషన్స్ లేదా ఏన్షియంట్ హీబ్రూ గ్రామర్ అండ్ ఆ తర్వాత ఏర్పడినటువంటి హీబ్రూ గ్రామర్కి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న వేరియేషన్ మాత్రమే. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో COLOR కలర్ అండ్ COLOUR కలర్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం లాంటిదన్నమాట. ఒక్క డాక్ట్రిన్ మారలేదు, ఒక్క థియాలజీ మారలేదు, ఒక్క ప్రవచనం కూడా మారలేదు. 2000 పైచిలకు సంవత్సరాల క్రితం నాటి ఈ స్క్రోల్ దొరకడం అనేటువంటిది ఎంత అద్భుతమైన విషయం అర్థం చేసుకోవడానికి ప్రపంచంలోని ఇతర పురాతన గ్రంథాలతో పోల్చి చూద్దాం. వైదిక మతంలోని ఋగ్వేదం వచ్చేసి అనేక ప్రాచీన గ్రంథాల్లో ఒకటిగా భావిస్తారు. చరిత్రకారుల ప్రకారం ఋగ్వేదం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 కాలంలో కంపోజ్ చేయబడింది. కానీ దానికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్నటువంటి అతి పురాతనమైన మాన్యుస్క్రిప్ట్ కాలం ఏంటో తెలుసా?
కేవలం అంటే కేవలం 11వ శతాబ్దం. అంటే టెక్స్ట్ కాంపోజిషన్కి మనకు లేటెస్ట్గా అందుబాటులో ఉన్నటువంటి మాన్యుస్క్రిప్ట్కి మధ్య దాదాపుగా 2500 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ కాలం అంతటిలో కూడా కేవలం నోటి మాట ద్వారానే ఒక తరం నుండి ఇంకో తరానికి పాస్ అవుతూ వచ్చింది. మహాభారతం విషయంలో కూడా ఇదే పరిస్థితి. మహాభారతానికి సంబంధించినటువంటి ఓల్డెస్ట్ మాన్యుస్క్రిప్ట్స్ వచ్చేసి క్రీస్తు శకం 15 లేదా 16వ శతాబ్దం నాటి మాత్రమే. కానీ బైబిల్ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా వేరేలా ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్ రైటింగ్స్కి చాలా దగ్గర కాలానికి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్స్ మనకు లభిస్తున్నాయి. ఇక న్యూ టెస్టమెంట్ విషయానికి వస్తే గ్రీక్ అండ్ ఇతర భాషల్లో కలిపి 25,000కు పైగా మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ మనకు అందుబాటులో ఉంది. ప్రాచీన ప్రపంచంలోని ఇతర ఏ గ్రంథానికి ఇంత పెద్ద ఎత్తున మాన్యుస్క్రిప్ట్ సంపద అనేది లేదు. దీని అర్థం ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని కేవలం గాల్లో వదిలేదు. హిస్టారికల్గా, ఫిజికల్గా, డాక్యుమెంటెడ్గా పరీక్షించగలిగే విధంగా ఆయన తన వాక్యాన్ని భద్రపరిచాడు. అయితే ఇప్పుడు వీడియోలో మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు లభ్యమైనటువంటి ద గ్రేట్ ఐజయా స్క్రోల్ బైబిల్ మారలేదు అని ప్రూవ్ చేయడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎలా జీవిస్తాడో, ఆయన ఎలా మరణిస్తాడో, ఎందుకు వస్తాడో కూడా ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాల క్రితమే రాసుందని కూడా ప్రూవ్ చేస్తుంది. అందుకే చాలా మంది యెషయా గ్రంథాన్ని ద 5th గాస్పెల్ అని కూడా పిలుస్తారు. లెట్స్ లుక్ ఇన్ టు సమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాఫెసీస్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ టెక్స్ట్ వచ్చేసి మనకు లభించినటువంటి ద గ్రేట్ ఐజయా స్క్రోల్లో 2000 పైచిలుకు సంవత్సరాల పాటు యథావిధిగా భద్రపరచబడి ఉంది. అయితే మరో ప్రాముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రవచనం వచ్చేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదవండి. అది చదువుతున్నప్పుడు ఎవరో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును కళ్ళారా చూస్తూ రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన మన అతిక్రమములను బట్టి గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. గొర్రె కసాయివాని యొద్దకు తేబడినట్లు ఆయన మౌనంగా ఉండెను. ఆయన ధనవంతుని యొద్ద సమాధి చేయబడెను. ఒకసారి ఆలోచించండి, ఇదంతా కూడా సువార్తలు రాసిన తర్వాత రాయబడినటువంటి లేఖనాలు కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యాడ్ చేసినటువంటి చాప్టర్స్ కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా పుట్టక మునిపే రాయబడినటువంటి ప్రవచనం. ఇవాళ మనము 2000 పైచిలుకు సంవత్సరాల క్రితం నాటి ఆ స్క్రోల్స్ని యథావిధిగా చూడగలుగుతున్నాం. కొంతమంది క్రిటిక్స్ ఏం చెప్పేవాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత కొంతమంది క్రైస్తవులు కూర్చొని యెషయా 53 రాశారు అని. కానీ ద గ్రేట్ ఐజయా స్క్రోల్ దొరికిన తర్వాత దాని మీద కార్బన్ డేటింగ్ అండ్ పేలియోగ్రాఫిక్ టెస్టులు చేసిన తర్వాత ఆ వాదన పూర్తిగా కూలిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే రాయబడినటువంటి స్క్రోల్లో కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయము పూర్తిగా ఉంది, అక్షరాల ఉంది. అంటే దాన్ని తర్వాత ఎవరో యాడ్ చేయడం అనేటువంటి పాసిబిలిటీయే లేదు. దేవుడు ముందుగానే ప్రకటించాడు, ముందుగానే రాయించాడు, ముందుగానే భద్రపరిచాడు. అయితే ఇక్కడ ముస్లిం సహోదరులకు ఒక ప్రశ్న ఏంటంటే, ఖురాన్లోని సురా 5, 46, 47 వచనాల్లో దేవుడు మోషేకు తోరాని, యేసుక్రీస్తుకు ఇంజీల్ని ఇచ్చాడని చెప్తుంది. మరియు అప్పటి వాళ్ళు వాటి ప్రకారమే నడుచుకోవాలని కూడా చెప్తుంది. అయితే ఖురాన్ రాయబడిన టైంకి బైబుల్ అప్పటికే ఒకవేళ పూర్తిగా కరప్ట్ అయిపోయి ఉంటే అల్లా ఆ గ్రంథాలను అనుసరించమని ఎందుకు చెప్పాడు? పోనీ ఖురాన్ రాకముందే బైబిల్ మారిపోయింది అనుకుందాం. అయితే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి 150 BC నాటి ద గ్రేట్ ఐజయా స్క్రోల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఖురాన్ రాయబడ్డానికి ముందు దాదాపుగా 700 నుండి 800 సంవత్సరాల క్రితం నాటి టెక్స్టు ఈ రోజు మన చేతుల్లో ఉన్నటువంటి టెక్స్ట్తో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. దీని అర్థం ఏంటి? ద బైబిల్ హ్యాస్ నెవర్ బీన్ చేంజ్డ్. దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లుగా గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును గాని మన దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచి ఉండును. ద గ్రేట్ ఐజయా స్క్రోల్ వచ్చేసి మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. దేవుని వాక్యము కేవలం అంటే కేవలం విశ్వాసం మీద మాత్రమే నిలబడలేదు. అది చరిత్రలో నిలబడింది, అది ఆర్కియాలజీలో నిలబడింది, అది మాన్యుస్క్రిప్ట్ సాక్ష్యాల్లో నిలబడింది, అది ప్రవచనాల్లో నిలబడింది. ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా అదే సందేశాన్ని ప్రకటిస్తుంది. అందుకే ఎవరైనా మన దగ్గరకు వచ్చి బైబిల్ మారిపోయింది అని చెప్తే కోపంగా వాదించాల్సిన అవసరం లేదు. సింపుల్గా డెడ్ సీ స్క్రోల్స్ వైపుకు పాయింట్ చేయండి. ఆర్కియాలజీ ప్రూవ్స్ ద బైబిల్, ద హిస్టరీ ప్రూవ్స్ ద బైబిల్, ద మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ ప్రూవ్స్ ద బైబిల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాఫెసీస్ ప్రూవ్ ద బైబిల్. మీ చర్చ్ మెంబర్స్తో అండ్ ఇతరులతో కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.